దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏదైనా అవసరత చెప్పినప్పుడు ఆ అడిగే విధానం కూడా చాలా గొప్పగా ఉంది కదా. అంటే వారు అడుగుతున్నటువంటి విధానము చాలా బెటర్గా ఉంది. ఏం కావాలి మీకు అంటే, మీరు ఎందు నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నారు, ఎందు నిమిత్తం అడుగుతూ ఉన్నారు కనుక ఏమి కావాలని మరి అడుగుతున్నటువంటి విధానం. ఇప్పుడు నెహెమ్యా చెప్పాడు. నెహెమ్యా తల దించుకొని చెప్పటం లేదు, జీవము గల దేవుని కొరకు తల ఎత్తుకొని చెబుతున్నాడు. ఎందుకంటే సముఖమందు, రాజు సముఖమందు ఏమండి చాలా యథార్థంగా పనిచేసినటువంటి వాడు కనుక ఆ యథార్థతని తను మరి చాటి చెప్పుకోవడానికి అడిగినప్పుడు ఆయన నెహెమ్యా ఏమన్నాడు చూడండి. పంపుడని వేడుకొనుచున్నాను. చూసారా? అంటే ఇక్కడ ఇంకోటి ఉంది. ఏంటది అంటే, నేను ఆకాశమందుల దేవునికి ప్రార్థన చేసి రాజుతో సముఖమందు. అంటే ప్రార్థన చేయకుండా నెహెమ్యా రాజుగారి దగ్గరికి వెళ్ళలేదు. ఏమండి, ప్రార్థన చేసి నెహెమ్యా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ రాజు హృదయం ఏమైంది? కరిగిపోయింది. ఏమైందండి? రాజు హృదయం కరిగిపోయింది. కనుక ఆయన దేవుని ప్రియమైన బిడ్డలు చూడండి, మరి ద్రాక్షారసం అందించేటువంటి వాడు, అంటే ఒక పానదాయకుడిగా తన స్థానమును, తనకున్నటువంటి స్థితిని, తనకున్న పరిస్థితిని కూడా దేవుని దగ్గర మొరపెట్టుకుని, ఏమండి దేవుని దగ్గర విధానమైనటువంటి మొరను పెట్టుకుని చక్కగా వినేటట్టుగా చేశాడు. మరి రాజట నెహెమ్యా చెప్పినటువంటి దానికి ఆయన ఎంతగానో అంగీకరించాడటండి. హల్లెలూయా. అంగీకరించే మనస్సు ఎవరు ఆ హృదయం ఇచ్చారు అంటే దేవుడే ఆ హృదయాన్ని ఇచ్చాడు. ఈ మనస్సు అనేటువంటిది అంతమంది ఉండొచ్చు కానీ అంగీకరించే మనస్సు ఉండదు, అంగీకరించే హృదయము ఉండదు. అంగీకరించే మనస్సు అనేటువంటిది దేవుని బిడ్డలారా, ఆ ప్రేమ అనేటువంటిది ఎవరికి ఉంటారంటే కష్టాల్లో ఉన్నటువంటి వారు, బాధల్లో నుంచి పైకి వచ్చినటువంటి వారు, నిందల్లో నుంచి పైకి వచ్చినటువంటి వారు, ఏవండి వాళ్ళకి అంగీకరించే మనస్సు ఉంటుంది. కనుక దేవుని బిడ్డలారా, వారు ఎలాగంటే అగ్నిలో నుంచి తోసివేయబడి వారిని నిజముగా దేవుడు హస్తాలతో లాగినప్పుడు, నిజమే కదా ఫలానా దినాన్న నాకు ఈ కష్టం వచ్చినప్పుడు దేవుడే మమ్మల్ని సంరక్షించాడు కదా, దేవుడే మమ్మల్ని కాపాడాడు కదా అని చెప్పి అంగీకరించేటువంటి మనస్సు దేవుని బిడ్డలారా, అందుకే అందరికీ కూడా ఆ హృదయం అయితే ఉండదు. కొంతమందికి హృదయము కఠినపరచబడుతుంది, కొంతమందికి హృదయము తెరవబడుతుంది. కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా చూడండి, మరి చక్కగా మరి ఆ మాటలు చెప్పేటప్పుడు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో, నేను పని చేస్తూ ఉన్నాను కదా, నేను పని చేస్తూ ఉన్నాను, నువ్వే పనన్నా చేసుకోవచ్చు, ఏ పని చేయొద్దని దేవుడు చెప్పలేదు, ఏ పనన్నా చేయొచ్చు. ఏమండి ఆ పనికి నమ్మకంగా చేసినప్పుడు దేవుడు కూడా నీకు ఇవ్వాల్సినటువంటి దాన్ని దేవుడు తప్పక నీకు ఇవ్వడానికి ఇష్టపడతాడు. నమ్మకంగా చేయాలి. అదేవిధంగా దేవుని బిడ్డల స్వార్థపూర్వకంగా నా పని నేను చేసుకుంటాను, నా పనిలోనే నేను ఉంటాను అనేటువంటిది కాదు. దేవుడు పని చేయాలి, అటు నీ పని కూడా చేసుకోవాలి. అలాగ నువ్వు చేసుకున్నప్పుడు ప్రతిదీ కూడా చూడండి, రాజు నెహెమ్యా ఎక్కడ, రాజు ఎక్కడ, అలాంటి రాజు కూడా నెహెమ్యా మాటకి ఫెల్ డౌన్ అయిపోయి వినడానికి ఇష్టపడ్డాడు అంటే ఇది ఎంత గొప్ప విషయమో దేవుని బిడ్డలారా. అంత ప్రార్థనాపరుడు నెహెమ్యా. కానీ అడగడానికి వెనకాడలేదు, ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా నువ్వే నడిపించు, కనుక నాకైతే ఆశగా ఉంది, యెరూషలేము గోడలు కట్టాలని ఆశగా ఉంది, కనుక నేను ఒక అడుగేస్తున్నాను ప్రభువా, మరి వెళ్ళడానికి కూడా రాజుతో మాట్లాడు, నాకు సెలవిప్పించు, నీ పని చేయాలని ఆతృతగా ఉంది. ఎంతమంది నేటి దినాన్న ఇలాంటి ఆశ కలిగి ఉన్నారు. దేవుని ప్రియమైన బిడ్డలారా చూడండి, దేవుడు పని చేయాలి అని ఆసక్తి కలిగినటువంటి విషయంలో నెహెమ్యా పడినటువంటి బాధలన్నీ కూడా కాదు.
నెహెమ్యా పడిన బాధలు ఇన్ని అని కూడా కాదు. ఒక పాస్టర్ గారట మరణించారట. మరణించినప్పుడు సంఘం అంతా కూడా వెళ్ళి అందరూ కూడా ఏడుస్తున్నారట. అయ్యో, మా పాస్టర్ గారు మా కొరకు ఎంతో ప్రార్థన చేశారు, ఎంతో ఉపవాసం ఉన్నారు, ఎంతో కన్నీరు కార్చారు అని చెప్పి ఎంతో బాధపడ్డారట సంఘం అంతా కూడా. ఏమండి, ఇరుగు పొరుగు వారేంటి, ఏమండి, అందరూ కూడా వచ్చి ఎంతో కన్నీరు కార్చారటండి. ప్రియులరు అప్పుడు అన్నారట, ఇంకో పాస్టర్ గారు వచ్చి, మీ వలనే ఆయన మరణము పొందాడు, మీ వలనే ఆయన చనిపోయాడు. ఎందుకంటే మీరు దేవుని దగ్గరికి రాకుండా నిర్లక్ష్యము చేస్తున్నారు కనుక ఖాళీ బల్లలు చూసి ఆయన హృదయమును గాయపరుచుకొని, ఆయన మనసు నిజముగా గాయపరచబడి చాలా ఇబ్బందులు పడి ఆయన రోజుకి కూడా కన్నీరు కార్చి నన్ను ఎంతోమంది మోసం చేస్తారు, నన్ను ఎంతోమంది తెలివిగా దెబ్బ కొట్టారు, నన్ను ఎంతోమంది గాయాల పాలయ్యేటట్టుగా చేశారని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఆయన దినాలు ముగించుకున్నాడు. ఇదే మాట మీరు బ్రతుకున్నప్పుడు, అయ్యగారు మీరు మా కొరకు ప్రార్థన చేశారు, మా కుటుంబం ఎలా ఉందంటే అది మీరు చేసిన ప్రార్థనని ఒకరైనా చెప్పగలిగారా? అయ్యగారు లోకములో నుంచి కాకుండా లోకములో నుంచి నన్ను వేరు చేసి ప్రభు బిడ్డగా నన్ను మార్చినారని ఎవరైనా చెప్పగలిగినారా? లేకపోతే మేము దీన స్థితిలో ఉన్నప్పుడు, కట్టుకోవడానికి బట్టలు లేనప్పుడు, తినడానికి తిండి లేనప్పుడు, మరి ఎన్నో బాధలు పడినప్పుడు, మరి ప్రభు కొరకు ఎంతో మొరపెట్టి మమ్మల్ని పైకి తీశారు కదా అని మీలో ఎవరైనా చెప్పారా? ఇప్పుడెందుకు సేవకుడు మరణించిన తర్వాత అనేక మంది ఏడుస్తూ ఉన్నారు? అలా కాదు, సేవకుడు ఎంతైతే కన్నీరు కార్చి మొరపెట్టి విజ్ఞాపన చేసి ప్రార్థన చేస్తాడో ఆ బాధ్యత సంఘానికి కూడా ఉంది. నిజముగా ఆయన బ్రతుకున్నప్పుడు మీరే వచ్చి ఎప్పటికప్పుడు పలకరించి ఆయన ఎంతో ప్రార్థన చేస్తే కానీ ఈ స్థితిలో మేము ఉన్నామని ఆయన బలపరిచి ఉంటే, సంఘములో సాక్ష్యం చెప్పి ఉంటే ఈరోజు ఆయన ఇంకా కొన్నాళ్ళు బ్రతికేవాడు కదా. మంచి దైవజనుడిని కోల్పోయావని మీరందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు, మంచి పాస్టర్ గారిని కోల్పోయావని మీరందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మీ వలన మాత్రమే ఆయన హృదయము గాయపరచబడి ఆయన మరణం పొందినంత రీతిగా సంఘమంతా కూడా మీరు బాధ పెట్టారు అని చెప్పి ఆ పక్కన ఉన్నటువంటి పాస్టర్ గారు సంఘానికి దేవుని బిడ్డరా చెప్పడం జరిగింది. కనుక దేవుని ప్రియమని బిడ్డలు గమనించండి, నెహెమ్యాకున్న భారం వేరు, నెహెమ్యాకున్నటువంటి విజన్ వేరు, నెహెమ్యా కలిగినటువంటి ఆ యొక్క తలంపు వేరు. పాడైపోయిన దాన్ని కట్టాలి, నిలబెట్టాలి అనేటువంటి సేవకుడు అనేటువంటి వాడికి ఏదైనా పాడైంది అనుకోండి, కుటుంబమైనా ఒక ఇల్లు అయినా ఏమండి, లేకపోతే ఏదైనా పాడైనప్పుడు వారిని కట్టాలి, ఎలాగైనా సరే వారిని నిలబెట్టాలి, సమాజంలో సంఘములో నిలబెట్టాలి. దేవుడు చేసిన కార్యమని అనేక మంది తెలుసుకోవాలని నెహెమ్యా ప్రయాసపడినట్లుగా దైవజనుడు కూడా ప్రయాసపడుతూ ఉంటాడు. కనుక దేవుని బిడ్డరా, ఈ ప్రయాస నెహెమ్యాలో కలిగి ఉన్నటువంటి ప్రయాస వర్ణాతీతమైనటువంటిది. నెహెమ్యా ఎంత గొప్పగా ప్రార్థనా పూర్వకంగా దేవుని ప్రియమైన బిడ్డరా ఆ యొక్క పని చేయాలని ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఆ దినముల్లో కూడా ఆటంకపరిచేవారు ఉన్నారు. ఏమండి, ఆ దినాల్లో కూడా ఆటంకపరిచేటువంటి వారు దేవుని బిడ్డరా ఉన్నారు. అయినప్పటికీ కూడా అవేమీ కూడా ఏమండి ఎంత మాత్రమును కూడా పట్టించుకోకుండా ప్రార్థన పని చేయాలనుకున్నాడు. హల్లెలూయా. కనుక 2వ అధ్యాయంలో 18వ వచనంలోకి వద్దాం. ఇది కాక నాకు సహాయము చేయు దేవునికి, చూసారా, ఇదియు కాక నాకు సహాయము చేయి దేవునికి కరుణాహస్తమును గురించి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని. చూసారా, ఏ మాటలైతే రాజు దగ్గరికి వెళ్ళి అడిగాడో, ఏ మాటలైతే రాజుగారు చెప్పారో
ఆ మాటలన్నీ కూడా ఇక్కడికి వచ్చి చెప్పడానికి ఇష్టపడ్డాడండి. ప్రియులారా చూడండి, ఇక్కడ నేను ఈ పని చేయాలనుకుంటున్నాను కనుక మీరందరూ కూడా నాకు సహాయము చేయండి. మనందరము కలిసి మన మందిరాన్ని నిలబెట్టుకుందాం. మనమందరము కలిసి యెరూషలేము గోడలు తిరిగి మరలా కడదాం అని గొప్ప పట్టుదలతో ఒక్కడే ముందడుగేశారు. అంతమంది ఉన్నారు కానీ ఏమండి, నెహెమ్యా గారి కొరకే ఈ గ్రంథములు ఎందుకు చెప్పబడింది అంటే, అంత రోషము కలిగి ప్రార్థనాపూర్వకంగా ఒక పని చేసుకునేవాడు ఒక అడుగు వేసాడు అంటే దేవుని బిడ్డరా, మరి ఆయన పని చేసుకుంటేనే కదా జీతం వస్తుందండి, పని చేసుకుంటేనే కదా పోషింపబడతారు. ఏమండి, వారి కుటుంబం పోషింపబడుతుంది అని ఆలోచించుకున్నాడండి? ఆలోచించుకోలేదు. దేవుడు ప్రేరేపణ, దేవుని పనిలో ముందుకు వెళ్ళాలి, యెరూషలేము గోడలు ఎలాగైనా తిరిగి కట్టాలి అని చెప్పి దేవుని బిడ్డరా ఆ యొక్క పనిలో ముందుకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. పిల్లలు కొంతమందికి ఏ లోక రీత్యా ఆ పని మనం చేయాలా, ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారులే, వాళ్ళు చూసుకుంటారులే అనుకుంటారండి. కానీ దేవుని బిడ్డలు గమనించండి, దేవుడు నిజముగా వచ్చి నిన్ను దీవిస్తున్నాను ఈరోజు అంటే దేవుని తీసుకోకుండా ఉంటావా? నీకు ఉన్నతమైన స్థితి ఇస్తున్నానంటే నాకు వద్దు ప్రభు అని అంటావా? మరి దేవుడు పని చేయడానికి నేనే ఎందుకు, ఇంకా చాలామంది ఉన్నారు అని అనుకుంటారు కదా. ఏమి నువ్వే ముందు రావచ్చు కదా. ఏమిటి దేవుడు పని అంటే అది చాలా అదృష్టంతో కూడుకున్నటువంటిది, అది దీవెనతో కూడుకున్నటువంటిది, అది ఆశీర్వాదంతో కూడుకున్నటువంటిది. అది మామూలుగా అయితే ఎంతోమందికి దక్కలేదని నేడు దినాన్న బాధపడుతూ కూడా ఉన్నారు. నేడు దినాన్న ఏమండి, ఎంతోమంది నేడు దినాన్న బాధపడుతూ ఉన్నారు. ఈ భాగ్యం మాకు దక్కలేదే, ఈ దీవెన మాకు దక్కలేదే, అయ్యో ఈ పనిలో మేము పాలుభాగస్తులుగా ఉండలేకపోయామే, అయ్యో ఏదో అనుకున్నాం కానీ ఎంత గొప్పగా చేస్తారని అనుకోలేదే. ప్రియులరా, కొంతమందికి దేవుడిచ్చిందని అలా దాచుకుంటూనే ఉంటాం. కొంతమంది ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నామని అనుకుంటారు, కొంతమంది అవకాశాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ప్రియులరా, దేవుడిచ్చిన అవకాశాన్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యము అలక్ష్యము చేయకూడదు. అలాగే దేవుడు నీ జీవితంలో కూడా ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే, రెప్పపాట్లైన ఒక్కసారి నీవు లేవనుకుని కన్ను మూస్తే మన జీవితాలు ఏమైపోతాయి? మనం ఏపాటి వారము, నీటి బుడగల వంటి వారము కదే. ఒకరిని ప్రోత్సహించము, మనం ప్రోత్సహించబడము. ఒకరికి సహాయము చేయము, మనము ప్రార్థన చేయము. కనుక దేవుని బిడ్డరా, అందుకే బైబిల్లో చూడండి, అక్కడ మరొక మాట, నేను వారితో చెప్పి తిని అందుకు వారు మనము కట్టుటకు పూనుకుందుము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేటుకు బలము తెచ్చుకున్నారట. హల్లెలూయా. చూసారా, కడదాం రండి, బాగా ఉంది, మంచి ఆలోచన వచ్చింది, మనందరం కలిసి పూనుకుంటే ఈ కార్యక్రమం మనం చేయగలము, ఈ గోడలు తిరిగి మరలా మనము కట్టగలము. ప్రియులరా, కోల్చడము సులువే, కట్టడము చాలా కష్టమైన పని. ఏక హృదయం కావాలి, ఏకాత్మ కావాలి, ఏమండి, ప్రార్థన కావాలి, ఎంతో ప్రార్థన కావాలి, కన్నీటి ప్రార్థన కావాలి. ఇవన్నీ కూడా ఉంటేనే కానీ ఏది కూడా మనం కట్టలేం. కట్టడం అనేటువంటిది చాలా ప్రయాసతో కూడుకున్నటువంటిది. ఏమండి, అదే కోల్చడము 5 నిమిషాల పని, అదే కట్టడము. దేవుని బిడ్డలరా, నెలల కొలది ప్రార్థన, వారాల కొలది ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, దేవుని పాదాల పట్టుకుని బ్రతిమలాడుకునే ప్రార్థన, ఇవన్నీ కూడా నెహెమ్యాల గుణగణాలు ఉన్నాయి. ఏమండి, ఈరోజు చాలామంది అనుకుంటూ ఉంటారు, నాకు ధనవంతులతో స్నేహం ఉంటే బాగున్ను, ధనవంతులు నాకు ఫ్రెండ్స్ అయితే బాగుంది అనుకుంటారండి. కాదండి, గుణవంతులతో స్నేహం చేయడం మొదలు పెట్టండి. గుణవంతులతో స్నేహం చేయడం మొదలు పెడితే దేవుని ప్రియమైన బిడ్డరా, ఆ గుణవంతులకున్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో జ్ఞానపూర్వకంగా మనకి కూడా వస్తాయి. ధనం ఉన్న వారి దగ్గర కొన్ని లక్షణాలు ఉండవు, గుణవంతుల దగ్గర అన్ని మంచి లక్షణాలు ఉంటాయి. అందుకే వారిని ఏమంటారంటే జ్ఞానవంతులు అంటారు, గుణవంతులు అని అంటారు. కనుక దేవుని ప్రియమైన బిడ్డలు గమనించండి, ఇక్కడ వాళ్ళందరినీ కూడా ఏకాత్మలోనికి తీసుకొని వచ్చాడు నెహెమ్యా. ఎవరిని? వినేటువంటి వారందరినీ కూర్చోబెట్టాడు. చక్కగా చేయాలనుకుంటున్నాం,
మీరందరూ సహకరించాలి, ఒక పూట పని చేస్తారా, ఒక రోజు పని చేస్తారా అని చెప్పి ఏకతాటి మీద వారందరినీ తీసుకొని వస్తే వారందరూ కూడా ఏమన్నారు తెలుసా? ఒప్పుకున్నారు. హల్లెలూయా, వారు ఒప్పుకున్నారు. కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే అయితే ఇరోనీయుడైన అని చూసారా? ఎందుకు? వీళ్ళు ముగ్గురికి కూడా ఏదైనా మంచి పని చేయాలంటే వీళ్ళకి ఇష్టం ఉండదు. అంటే వీళ్ళకి క్రెడిట్ దక్కకూడదు. ఎవరికి? ఇప్పుడు నెహెమ్యా వెళ్ళే బాటలో నెహెమ్యా ఈ గోడలు కట్టిస్తే ఏమైపోతాడు? గొప్ప దీవెన పొందుకున్నవాడుగా ఉంటాడు, అనేక మందిని నడిపించేవాడుగా ఉంటాడు, అనేక మంది దగ్గర ఎదుట సాక్షిగా నిలబడతాడు. కానీ ఆ విషయము వీళ్ళ ముగ్గురికి తెలిసి వీళ్ళు ముగ్గురు కూడా ఆటంకపరిచారు. ఎంత ఆటంకపరిచారంటే దేవుని ప్రియమైన బిడ్డలారా, చాలా ఆటంకపరిచారు. 4:8 చదవమ్మా, అక్కడ ఉంది 4:8. చూసారా? పని ఆటంకపరచడమే వీళ్ళకి మోటో. కొంతమందికి ఏదైనా మంచి పని జరుగుతుందంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఏమండి? మంచి పని జరుగుతున్నప్పుడు ఆ మంచి పని నేను చేయలేకపోయానే అని పశ్చాత్తాపడి ప్రార్థించి ప్రోత్సహించాలండి. ఏదైనా మంచి జరుగుతున్నప్పుడు ఆ మంచిలో పాలిభాగస్తులుగా ఉండడానికి ఇష్టపడాలి. ఆ భారము ఎవరికి ఉందంటే నెహెమ్యాకు ఉంది. నెహెమ్యా కూరుస్తున్నాడు, సంఘాన్ని కూరుస్తున్నాడు, ఆత్మలు కూరుస్తున్నాడు. కానీ వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారంటే ఆటంకపరుస్తూ ఉన్నారట. చూసారా? వచ్చిన పనిని ఆటంకపరచవలనని అనుకుంటున్నారు వారు. ఏ పని అయితే నెహెమ్యా దేవుని బిడ్డలు చేయాలనుకుంటున్నాడో ఆ పనిని ఆటంకపరచాలని. నీ జీవితంలో నువ్వు ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు, నీకు మంచిది అనుకున్నప్పుడు, ఆ మంచి పని నువ్వు చేయాలని ఉద్దేశించినప్పుడు, దేవుడు ఆత్మ నిన్ను బలవంతంగా ప్రేరేపణ చేసినప్పుడు ఎంత మాత్రము దాన్ని వాయిదా వేయకూడదు. అది వెంటనే చెయ్యాలి. దేవుని బిడ్డరా, ఒకవేళ నీ వల్ల కాలేదనుకో, సహకారులను అడగాలి. ఏమండి? పూనుకోవాలి. దేవుని ప్రియమైన బిడ్డరా, ఎంత భాగ్యము బైబిల్ గ్రంథంలో ఎవరికైనా ఉందా అంటే నెహెమ్యాకి దేవుడు ఇంత భాగ్యాన్ని ఇచ్చాడు కదా. ఏమండి? మరలా చూడండి, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా నెహెమ్యా పట్టు వదలలేదు, ప్రార్థన కూడా వదలలేదు. 1:11 యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను, నీ నామమును భయభక్తులతో గణపరచుట యందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బ్రతిమలాడు కొనుచున్నాను. చూశారా ప్రియులారా, ఎంత ప్రార్థన చేస్తున్నాడో. ఆటంకం వచ్చింది, మళ్ళీ ప్రార్థన మొదలుపెట్టాడు. ఏమండి? కనుక ఏదైనా పని చేసేటప్పుడు ఎంతో ప్రార్థన లేకపోతే ఏ పని కూడా ముందుకు వెళ్ళదు. తెలుసా మీకు? మీరు ఇంట్లో కూడా మీరు ప్రార్థన చేసుకోకపోతే తలగడ కూడా తిరగేసి మార్చలేరు. మీరు ప్రార్థన చేసుకోకపోతే ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంటుంది. కనుక ప్రార్థన అనేటువంటిది చేసుకునేటప్పుడు మరలా చేయాలట. కొన్ని పనులు చూడండి, సిస్టర్స్ ఇంట్లో పనులు కూడా చేయలేరు. చేద్దాం అనుకుంటారు కానీ అలా ధీమాగా పెడతా ఉంటారు. ఏమండి? అలా విడిచిపెట్టేస్తూ ఉంటారు. రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఏమండి? శరీరం బలహీన పడిపోతూ ఉంటుంది, చేయలేరు. ఎందుకంటే నీకు ప్రార్థన లేదు కనుక. అదే నీకు ప్రార్థన ఉంటే ఎంత బలహీనమైనా కూడా దేవుడు ఆత్మ నీతో చెప్తుంది, ఆ పని రేపు కాదు కానీ ఈరోజు చెయ్యి. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డలు గమనించండి. దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు మరలా నెహెమ్యా. అయ్యా నీ దాసున్నయ్యా, నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, ప్రభువా నాకు చెవి యొగ్గవా, నా ప్రార్థన ఆలకించవా, ఈ పనిలో ప్రభువా నన్ను ఆనందింప చేయవా, ప్రభువా నాయన నువ్వే నాకు దిక్కయ్యా. అడిగేసేసాను ప్రభువా, నేను అడిగేసాను, నన్ను నవ్వుల పాలు చేయొద్దు. చూసారా?
దేవుని ప్రియమని బిడ్డ ఎంతో బతిమలాడుకుంటూ మరి చూసారా, నా యందు దయ చూపినట్లు అనుగ్రహించు ప్రభు అని ఆయన్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. కనుక దేవుని ప్రియమని బిడ్డరా, దేవుణ్ణి ఎంత బ్రతిమలాడుకుంటామో అంత కూడా మనుషులకి ఆశీర్వాదం, అంత కూడా మనుషులకి. అందుకే ఏదైనా పని చేసినప్పుడు నేను ఎప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, మనం దేవుని చెవిలో వేయాలి, దేవుణ్ణి మాత్రమే బ్రతిమలాడాలి. ప్రభు అని మనం ప్రభువును బ్రతిమలాడాలి. అలాగే నెహెమ్యా ఇక్కడ బ్రతిమలాడు, నా యందు దయ చూపినట్లు. ఎవరు నీ మీద దయ చూపిస్తారో చెప్పు, దేవుడే నీ మీద దయ చూపించాలి. నీ పరిస్థితి ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. నీ పరిస్థితి మనుషులకు తెలియదు కదా. నీ హృదయంలో ఉన్న బాధ మనుషులకు తెలియదు కదా. నీ హృదయంలో ఉన్న వేదన మనుషులకి తెలీదు. కనుక నా యందు దయచూపు ప్రభువా అని ప్రార్థన చేసినట్లుగా నెహెమ్యా, ప్రభువా నా యందు దయ చూపించు అని ప్రార్థన చేసి దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడు. అంటున్నాడు మరలా చూడండి అని ప్రార్థించింది, నేను రాజునకు గిన్ని అందించిన వాడినై ఉంటిని. హల్లెలూయా. ఏ పని చేస్తే ఏంటండి, ఏమండి, ఏ పని చేసినా కమ్మరి వాడిని సృజించింది ఆయనే, కొమ్మరి వాడిని సృజించింది కూడా, ఎవరిని ఏర్పాటు చేసింది కూడా దేవుని ప్రియమని బిడ్డరా. ఫలానా పని చేసినోడ్నే అని దేవుడు ఎప్పుడు కూడా ఎంచడండి. ఎన్నిక లేనటువంటి వారిని మాత్రము దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక దేవుని ప్రియమని బిడ్డరా, అంతగా ప్రయాసపడ్డాడు నెహెమ్యా, అంతగా మరి దేవుణ్ణి బ్రతిమలాడాడండి, ఉపవాసం ఉన్నాడండి. ఏమండి, మరి అన్ని రకాలైన ప్రయత్నాలు కూడా చేసి ఆటంకాలన్నీ కూడా ఛేదించుకొని మరి ఆ గోడలు నిర్మితం అవడానికి నెహెమ్యా ఎంత పట్టుదలగా చేశాడు. ఏమంటే కొంతమంది అయితే ఏమంటారు తెలుసా, వాళ్ళు ఎవ్వరికి లేని బాధ నీకెందుకు, నేను పాస్టర్ గారు అని పిలిచారా, నీకెందుకు, నువ్వు ఊరిగా గోక్కుంటున్నావు, నువ్వు అల్లుకుండా అంటారు. ఏమండి, అలాగ ఉండకూడదు. సంఘం అంటే ఏంటి? కుటుంబం అంటే ఏంటి? ఇప్పుడు 5,000 ఉన్నాయి, 5,000 ఒకలాగా ఉన్నాయా? ఒకటి పొట్టేలో ఉంది, ఒకటి పొడిగేలో ఉంది కదా, ఒకటి చిన్నంగా ఉంది, ఒక సన్నంగా. అందుకని పిల్లలందరూ ఒకలాగా ఉండరండి, అది కూడా నాకు తెలుసు. కానీ ఒక్కొక్కరికి ఒక మనస్తత్వం ఉంటుంది, ఒకరికొక తలంపు ఉంటుంది. కానీ దేవుడు వాడుకునే విధానము గొప్పగా ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డరా, దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి. ఎప్పుడైనా ఏది చేసినా ప్రభు నిమిత్తము చేసినప్పుడు నెహెమ్యా జీవితంలో ఒక మంచి గుర్తింపు వచ్చిందండి. ప్రోత్సహించేటువంటి అనేక మంది నెహెమ్యా చేసినప్పుడు అందరూ కూడా పెదవిరిచారండి, నవ్వారండి. ఏమండి, ఆ ముగ్గురు అయితే అనేకమైన విషయాలు ఆటంకపరిచారండి. కానీ నెహెమ్యా దేవుణ్ణి చూశాడు. కానండి ఆ ముగ్గురిని చూశాడా? ఆ ముగ్గురిని చూసి యెరూషలేము గోడలు కట్టగలడా? లేదే అంత పని ముందుకు తీసుకెళ్ళగలడా? లేదే వాళ్ళందరినీ ఏకాత్మతో నడిపించగలడా? లేదే. అందుకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, ప్రార్థించు, పని చేయి. ఏం చెప్పానమ్మా? ప్రార్థించు, పని చేయాలి. అంటే ప్రార్థించి పని చేస్తే ఈ ప్రార్థన నీలో పని చేయడం మొదలు పెడుతుంది. హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలారా, ప్రార్థించకుండా పని మొదలు పెట్టకూడదు. ప్రార్థించాలి, పని చేయాలి. నెహెమ్యా గారు ప్రార్థించారు, పని చేశారు, ప్రార్థించారు, పని చేశారు. ఆటంకాలు వస్తున్నాయి, మోకాళ్ళు వేసేవారు, ప్రార్థించేవారు, పని చేసేవారు. ఆటంకాలు వస్తున్నాయి, ప్రార్థించేవారు, ఆటంకాలు తొలగించమని దేవుని బతిమలాడుకునేవారు, పని చేసేవారు. కనుక ఎంత నలిగిపోయాడో, ఎంత బాధపడ్డాడో నెహెమ్యా, ఎంత దుఃఖపడ్డాడో. కానీ ఆ భారము నెహెమ్యాకే దేవుడు పెట్టాడు. కొన్ని భారాలు కొంతమంది దైవజనులకు దేవుడు పెడతాడు. కొంతమంది దేవుని బిడ్డరా సుఖముగా తన జీవితం వెళ్ళాలని అనుకుంటారు. కొంతమంది బ్రతికినంత కాలము ఏదో చేసేయాలి దేవుని కొరకని ముందుకు వెళ్ళిపోతుంటాడు. అలాంటి దైవజనుల్లో నెహెమ్యా గారు ఒకరు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రం. నాయనా, నెహెమ్యా గారి కొరకు కొన్ని మాటలు మేము ధ్యానం చేస్తాం. అంత గొప్ప ప్రార్థనాపరుడు ప్రభా. తను చేసే పని నాయనా
చాలా ఒక నౌకరీ చేసుకున్నప్పటికీ తన మనుషుల వైపు చూడలేదు యేసయ్య. నువ్వు ఇచ్చిన భారాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళాడు ప్రభువా. అందుకే ఈరోజు మేము ధ్యానం చేస్తాం. మా జీవితాల్లో కూడా మేము సరిపోగలమా, మేము వెళ్ళగలమా, మేము చేయగలమా అని ఒకవేళ అలాంటి తలంపుల్లో ఎవరైనా ఉంటే వారిని దర్శించండి. ఇప్పుడే వారితో మాట్లాడండి. ప్రభానికి స్తోత్రములు. నాయనా, నెహెమ్యా మొరపెట్టిన విధము చాలా గొప్పగా ఉంది. ఆటంకాలు దూరపరిచవయ్యా, అడ్డులు దూరపరిచవయ్యా తండ్రి. నెహెమ్యాలో ఉన్న విశ్వాసాన్ని చూసావయ్యా. అందుని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. కనుక నా తండ్రి, మీ యొక్క కృప నెహెమ్యా మీద ఉండినట్లుగా వాక్యం విన్న మా అందరి మీద కూడా ఉంచండి. ఏదైనా పని అనుకున్నప్పుడు, ప్రార్థించి మొదలుపెట్టినప్పుడు మా పనిలో కూడా మీరు సహాయం చేస్తున్నారు. అందరి బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యమైన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.